నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. కల్లు ప్రియుల అలవాటుని ఆసరాగా చేసుకుని వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. ప్రధానంగా అనుమతుల పేరిట వ్యాపారులు తమ రాజకీయ పలుకుబడితో కల్తీ కల్లు విక్రయాలు సాగిస్తున్నారు. ప్రమాదకర రసాయనాలు కలుపుతూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజు రోజుకు పుట్టగొడుగుల్లా కల్తీ కల్లు దుకాణాలు పుట్టుకు వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగులాడుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన కల్తీ కల్లు మాఫియాపై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నా ఎక్సైజ్ అధికారులకు పట్టింపు కరువవుతుంది. వ్యాపారం పేరిట అక్రమ దందా చేస్తున్నా అడ్డుకట్ట పడటం లేదు. రోజంతా కష్టపడి అలసటను తీర్చుకునేందుకు తాగే కల్లు కల్తీ కావడంతో అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పేదల అలవాటునే ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు లక్షలు సంపాదిస్తున్నారు. కల్లు చౌకగా దొరకటంతో కల్లు ప్రియులు క్యూ కడుతున్నారు. అయితే అది కాస్త వ్యాపారుల పుణ్యమా అని కల్తీ కావడంతో ఆ కల్తీ కల్లును తాగిన పేద మధ్య తరగతి వారు భయంకర వ్యాధుల బారిన పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలా కుటుంబ సభ్యులు కల్తీ కల్లు బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో వారినే నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఏదో మారుమూల ప్రాంతాల్లో తయారయ్యే గుడుంబాపై అతి ఉత్సాహాన్ని చూపే అధికారులు నిత్యం కళ్ళ ముందే కనిపిస్తున్న కల్తీ కల్లుపై మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు, డ్రగ్స్లపై ఉక్కుపాదం మోపడంతో పాటు రాష్ట్రంలో మద్యం విక్రయాలపై నియంత్రణ దిశగా అడుగులు వేస్తుంటే జిల్లా ఎక్సైజ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ కల్లు అని తెలిసినా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల మద్యం దుకాణాలున్నట్లు అధికారులు చెబుతున్నా అనధికారికంగా ఎక్కువే దుకాణాలున్నట్లు తెలుస్తుంది. నిబంధనల ప్రకారం కల్లు గీసేవారు చెట్ల కిందనే అమ్ముకోవాల్సిన ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావటం లేదు. ప్రమాదకర రసాయనాలను కలుపుతూ కల్తీ కల్లును తయారు చేస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ రసాయనిక కల్లుకు ఎంతో మంది యువకులు బానిసలుగా మారిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో డోస్ ఎక్కువ కావడంతో చనిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్ర పరిసర ప్రాంతాలతో పాటు నాగారం, కంటేశ్వర్, దుబ్బాక, మానిక్ బండార్ చెక్క, దాస్ నగర్, బోర్గం గ్రామాల్లో జోరుగా కల్తీ కల్లు దందా కొనసాగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం నిద్రను వీడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో యథేచ్ఛగా కల్తీ కల్లు ఏరులై పారుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం మాకెందుకు అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ కల్లుకు అలవాటు పడ్డ ప్రజల ప్రాణాల మీదకి వస్తున్నది. ఎందుకంటే ప్రతిరోజు తాగడానికి అలవాటు పడ్డ ప్రజలు ఒకరోజు తాగకపోతే పిడుసు వచ్చి లేదంటే మతి స్థీమిత లేని పరిస్థితికి దిగజారిపోతున్నారు. అంటే ఆ కుటుంబ పరిస్థితి వాళ్ళు ఏదైతే కల్లుకు అలవాటైన వాళ్ళు, కల్తీ కల్లుకు అలవాటైన వాళ్ళు బానిసగా మారినరు. అది లేకపోతే బతికే పరిస్థితి ఉన్నది. కాబట్టి కల్తీ కల్లుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ఈత వనము మళ్ళీ పెంచి స్వచ్ఛమైన కల్లుని ప్రజలకు అందియాలి. లేదంటే ఆ కల్తీ కల్లు పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్స్చేంజ్ ఆఫీసర్లు కల్తీ కల్లుపై దృష్టి పెట్టట్లేదు. అట్లాగే వాళ్ళ మామూలు వాళ్ళకి రాగానే సైలెంట్గా ఊరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే కల్తీ కల్లు వల్ల ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న పరిస్థితి. ఎందుకంటే నిద్ర మాత్రాలు వేసి ఇంకా ఆల్కహాల్ కలిపి కల్లును విక్రయిస్తున్నారు. కాబట్టి దానికి బానిసైన ప్రజలు అది లేకుంటే పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తించడం, లేదంటే పిడిసి రావడం, హాస్పిటల్లో పాలవుతా ఉన్నారు. కాబట్టి దీని మీద ఎక్స్చేంజ్ ఆఫీసర్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈత తాటి చెట్ల నుంచి తీసిన కల్లును కేవలం కుండల్లోనే చెట్ల కింద అమ్మాల్సి ఉంటుంది. కానీ ప్రమాదకర రసాయనాలను కలుపుతూ సీసాల్లో, ప్యాకెట్లలో నిల్వ చేస్తూ భారీ మొత్తంలో విక్రయిస్తున్నారు. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో కలుపుతూ కుంకుడుకాయ రసం, నిమ్మ ఉప్పు, చక్కెర, సాక్రిన్, యూరియా, క్లోరోఫామ్, డైజోఫామ్, అల్ఫోజం వంటి మత్తు పదార్థాలను కలుపుతున్నారు. కల్తీ కల్లు తయారీలో ప్రమాదకర రసాయన పదార్థాలను వాడుతున్నా అధికారులకు పట్టింపు లేకుండా పోతుంది.
అడపాదడపా కల్తీ కల్లు షాంపూలను సేకరించి నామమాత్రంగానే పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలల క్రితం నిజామాబాద్ నగర శివారులోని బోర్గాం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులో కల్తీ కల్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. కల్లును స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే పరీక్షలు జరిపారు. అందులో నిషేధిత క్లోరోహైడ్రేట్ మత్తు పదార్థాన్ని కలిపినట్లు గుర్తించారు. డిపో నుంచి 7.50 కిలోల క్లోరోహైడ్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్నవారు చెట్ల వద్దనే చక్కెర కూడా కలపకుండా కల్లును అమ్ముకోవాల్సి ఉంటుంది. నిబంధనలు ఎక్కడా అమలు కాకపోవడంతో అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లో జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కల్తీ కల్లు దందా కొందరు నేతలకు, గ్రామ కమిటీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తమ వ్యాపారానికి అడ్డు వచ్చే పార్టీ నేతలకు, గ్రామ కమిటీలకు ఏటా లక్షల రూపాయలు ముట్ట చెబుతూ కల్తీ కల్లు వ్యాపారం కొనసాగిస్తున్నారు. కల్లు దుకాణాల్లో జరుగుతున్న ప్రమాదాలను పోలీస్ స్టేషన్ వరకు వెళ్లనివ్వకుండా కొందరు నేతలు సెటిల్మెంట్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైసెన్స్ పొందిన దుకాణాలతో పాటు లైసెన్స్ లేని కల్లు దుకాణాల యజమానులు నెలవారీగా ముడుపులు ముట్టజెప్పడంతో అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రజలంటున్నారు. కనీసం కొన్ని సందర్భాల్లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన కేసుల్లో పోస్ట్ మార్టం నిర్వహించకుండానే ఒప్పందాలు జరిగిపోతున్నాయి. దీంతో అసలు వాస్తవాలు బయటకు రావటం లేదంటున్నారు. ఏదో సంఘటన జరిగితే తప్ప ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఫిర్యాదు చేసినప్పుడే హడావిడి చేస్తూ ఆ తర్వాత అంతా శరామామూలుగానే మారిపోతుంది. నామమాత్రంగానే శాంపిల్స్ తీసుకుంటూ ఆ తర్వాత తారుమారు చేస్తూ అనుకూలమైన రిపోర్టులను ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖచ్చితమైన పరిస్థితుల్లో దాడులు చేయాల్సి వస్తే సదరు కల్లు దుకాణాలకు అధికారులు ముందస్తు సమాచారం ఇస్తూ శాంపిల్స్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్లులో కలిపే మత్తు విష పదార్థాలు హానికరమైనవని, వీటి వల్ల ప్రజలకు అనారోగ్య పాలవుతారని, ముఖ్యంగా నిద్ర సమస్యతో పాటు లివర్ చెడిపోవటం జరుగుతుందని, చివరకు చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి హానికరమైన రసాయనాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నారు. క్లోరోహైడ్రేట్ అనేది ఏంటంటే చాలా అడిక్టివ్ సబ్స్టెన్స్ అన్నమాట. అంటే ఇది అడిక్టివ్ సబ్స్టెన్స్ అంటే దీనికి తొందరగా బానిస కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఏంటంటే ఒక రకమైన మత్తు పదార్థము. దీని ముఖ్యంగా ఏంటంటే మనము కొన్ని పాతకాలంలో ఏంటంటే కొన్ని రకాల వైద్య చికిత్సలు వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించడం లేదు, దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం నిత్యం చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్లోరోహైడ్రేట్ కానీ తర్వాత ఇతరత్ర మత్తు పదార్థాలు అనేది ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్గా టాడీ అంటే ఈ కల్తీ కళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఈ కల్తీ కళ్ళతో ఏంటంటే చాలా మందికి ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రజలు దీనికి బానిసలు అయిపోయినారు. అంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, తర్వాత వృద్ధులు, ప్రతి ఒక్కరు ఏంటంటే దీన్ని ఒక పానీయంగా స్వీకరిస్తున్నారు. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన నాడీ వ్యవస్థ పైన దుష్ప్రభావం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నాడీ వ్యవస్థలో ఏంటంటే మనకు ఈ యొక్క మెదడు యొక్క ఫంక్షన్స్ అంటే మనకు జడ్జిమెంట్ అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం కానీ, తర్వాత తెలివి కానీ, మెమొరీ కానీ, తర్వాత వాళ్ళ యొక్క మానసిక శక్తి కానీ ఇవన్నీ తగ్గిపోయి వాళ్ళు ఏంటంటే ఒకవేళ దీనికి బానిస అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇది లేకుండా నిద్ర పట్టడం అనమాట. అంటే ఇది దీనికి డైలీ తీసుకుంటుంటారు కాబట్టి మెల్లిమెల్లిగా దీనికి బానిస అయిపోతారు. కాబట్టి ఒకవేళ ఇది లభించకపోయినట్లయితే వాళ్ళకి నిద్ర సమస్యలు రావడము, తర్వాత కొన్నిసార్లు లభించకపోయినట్లయితే ఈ వ్యక్తికి ఫిట్స్ రావడం, నాడీ వ్యవస్థ పైన ప్రభావం ఉంటుంది కాబట్టి ఇది ఫిట్స్ రావడం జరుగుతుంది. తర్వాత కొన్నిసార్లు వింత ప్రవర్తన, ఇది లేకపోయినట్లయితే ఏంటంటే వాళ్ళ యొక్క వింత ప్రవర్తన, తనలో తాను మాట్లాడుకోవడం కానీ, నవ్వుకోవడం కానీ, మనం ఎవరైతే మత్తు పదార్థాలు తీసుకుంటున్నారో వాళ్ళని దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిసినట్లయితే దీనికి మనం ఇందాక చెప్పినట్లు డీఅడిక్షన్ మరియు డీటాక్సిఫికేషన్ వైద్యం ద్వారా పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటే జిల్లాలో ఏ ఒక్క కల్లు దుకాణం నడవదంటూ కొందరు ఎక్సైజ్ అధికారులే బహిరంగంగా చెప్పడం గమనార్హం. ఒక్కో చెట్టు నుంచి 2 లీటర్ల వరకు కల్లు వస్తున్నా జిల్లాలో ప్రతిరోజు వేల లీటర్ల కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంత భారీ ఎత్తున కల్తీ కల్లు దందా నడుస్తున్నా ఎక్సైజ్ పోలీస్ అధికారులు అడ్డుకట్ట వేయకపోవడంతో మధ్య తరగతుల పాలిట శాపంగా మారుతుంది. ఇప్పటికైనా పేద ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని కల్తీ కల్లు మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని అమాయక ప్రజలు కోరుతున్నారు.